టర్కీ కోడి ఈ మధ్య కాలంలో దీని మాంసం మరియు గుడ్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. ఎందుకంటే దీని మాంసంలో 25%, దీని గుడ్లలో 13% ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. అంతేకాదు ఈ కోడి నుంచి వచ్చే వ్యర్థాన్ని వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దానివల్ల ఎక్కువ దిగుబడి కూడా వస్తుందంట. అయితే నేను ఈ రోజు ఒక షీప్ ఫామ్ కి వచ్చాను. నాకు ఇక్కడ ఇది కనిపించింది. దీంతో పాటు ఇంకొక 2 కూడా ఉన్నాయి, అక్కడ తిరుగుతున్నాయి. అయితే వీటిని ఎందుకు పెంచుతున్నారు ప్రత్యేకంగా అని అడిగితే నాకు ఓనర్ ఏం చెప్పారు అంటే, ఇవి గనక ఫామ్ లో ఉంటే పాము, పుట్ర, పురుగులు ఇవేమి రాకుండా ఉంటాయి. సో వాటన్నిటిని ఇవి తినేస్తాయి. ఇవంటే వాటికి భయం కాబట్టి ఇవేమి రాకుండా ఉండడానికి వీటిని పెంచుకుంటున్నాం అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో వీటి పెంపకం అనేది పెద్ద మొత్తంలో చేస్తున్నారు చాలా మంది. అయితే ఈ టర్కీ కోడ్ అనేది దాదాపు ఒక ఏడాదికి 100 నుంచి 120 గుడ్లు పెడుతుంది. ఈ కోళ్లు చూడడానికి ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ లో ఉంది కదా, సో ఇలాగే వైట్ టర్కీ కోళ్లు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా రకరకాలుగా ఆకర్షణీయమైన రంగులతో ఉంటాయి ఇవి. సో ఇలా టర్కీ కోళ్ల పెంపకాన్ని చేస్తే కనుక మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇన్ఫర్మేషన్స్ తో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యవసాయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. Boss Wala. Be the boss.